హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సీనియర్ ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి, అలాగే మోహన్ బాబుకి ఈ ముగ్గురికి కూడా మంచి ఒక బాండింగ్ ఉందనైతే చెప్పుకోవచ్చు. మేజర్ చంద్రకాంత్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ మూవీలో ఉండే సాంగ్స్ ప్రతి ఒక్కరూ వినేవాళ్ళు. అంతెందుకు కొన్ని సంవత్సరాల కిందటి వరకు కూడా ఇప్పటికీ కూడా స్కూల్స్లలో, కాలేజెస్లలో ఎక్కువగా వినిపించే పాట ఏదైనా ఉంది అంటే అదే మూవీకి సంబంధించిన సాంగ్స్ అని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ ఇటు దేవరా మూవీకి సంబంధించి హల్చల్ నడుస్తున్న ఈ టైంలో మోహన్ బాబు అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. వీళ్ళిద్దరి బాండింగ్ కూడా ఎగ్జాక్ట్లీ సీనియర్ ఎన్టీఆర్ మోహన్ బాబుకి ఎలా ఉండేనో అలానే ఉండేదంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు టాపిక్ ఎందుకు అంటే, మోహన్ బాబు ఆయన కెరియర్లో మంచి హిట్స్ సంపాదించారు. అటు కలెక్షన్స్ పరంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే టైటిల్ కూడా ఉంది. అంటే ఆయన సినిమా వచ్చిందంటే అప్పట్లో కలెక్షన్స్ అన్నీ ఆయన వైపే ఉండేవి. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ లాగానే మంచి హిట్స్ కొడుతూ ఉంటారు. కంటిన్యూస్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆయన సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడంతో మోహన్ బాబు ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి పేరుతో పిలవరంట. ఎరా తారక్ నాన్న ఎలా ఉన్నావు, ఎరా బాబు ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటారు. కానీ ఎన్టీఆర్ అని చెప్పేసి ఆయనంతట ఆయన పిలవరంట. ఎందుకంటే మోహన్ బాబుకి సీనియర్ ఎన్టీఆర్కి అన్నదమ్ములు ఎట్లయితే ఉంటారో సేమ్ అంత మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేశారు. మరి అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత తారక్ చిన్నవాడు కాబట్టి అన్నయ్య అనలేడు కాబట్టి అంటే ఆయుక్షీణం అవుతుంది అని చెప్పేసి ఏరా బాబు అని చెప్పేసి ఏరా తారక్ అని చెప్పేసి పిలుస్తారంట. సో వీళ్ళిద్దరి బాండింగ్ అయితే ప్రజెంట్ ఎప్పుడో జరిగిన ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పుడు ఎందుకు అంటే ఎన్టీఆర్కి సంబంధించిన పాత వీడియోస్ అన్నిటినీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అందులో ఈ వీడియో ఒకటి బయటకు వచ్చిందని చెప్పొచ్చు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.